నీ టైం బాగుండి చైర్లో కూర్చొని, లేకపోతే నా పక్కన ఇంకో మల్లెపూల షాప్ ఉండేది నీకు. అసలు మీరేంటి ఏ స్కిట్ లో నన్ను కెలుక్కుంటా స్కిట్ చేయలేరా? సినిమా పూర్తయిన తర్వాత గుమ్మడికాయ కొట్టడం ఒక సెంటిమెంట్, నా స్కిట్ స్టార్టింగ్ లో నిన్ను కెలకడం నా సెంటిమెంట్. ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు నాకు. మొత్తం అర్థం అవుతుంది నీకు, అర్థం అన్నట్టు నువ్వు పెద్ద దొంగవి నువ్వు. దొంగనా? నేను ఏం దొంగతనం చేస్తానని? అనుష చీర దొంగతనం చేయలేదా నువ్వు? రండి బాబు రండు, తాజా తాజా మల్లెపూలు రావాలి రావాలి. ఏమండి ఒక మూర మల్లెపూలు ఇవ్వరా? మెడికల్ షాప్ కి వెళ్ళి సిగ్గుపడితే ఏదో అడిగినట్టు మల్లెపూలు సిగ్గుపడితే అడుగుతాను నువ్వు నా దగ్గర. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ సార్. నా దగ్గర సిగ్గుందా, ఇంట్లో ఏమైనా సిగ్గుందా? ఇంట్లో కూడా సిగ్గే సార్. మరి ఎలా రా? అంటే మా పిల్లానికి సిగ్గుండదు కదా సార్. ఓహో అలా బ్యాలెన్స్ అయిందా? అవును సార్. సార్ ఏం చేస్తాం? బాబు 4 మూరలు మల్లెపూలు ఇయ్యా, పూలు బాగా వాసన వస్తాయా? సార్ మీ ఇంటికి తీసుకెళ్తే పక్క గలి మొత్తం వాసన వస్తా సార్. ఎదుగోండి సార్. రామరావు గారు ఒక్క నిమిషం, మీకు భార్య లేదు కదా సార్, మల్లెపూలు ఎందుకు తీసుకెళ్తున్నారు? నీకు అవసరమా? నీకు అవసరమా అని అడుగుతున్నా. నాకు అవసరం లేదులే సార్, కరెక్టే. అది అలా ఉండు. సార్ మల్లెపూలు కావాలా సార్? మల్లెపూలు కాదు, నీ షాప్ తీసేయడానికి వచ్చాం. ఎందుకు సార్? 15 సంవత్సరాల నుంచి నువ్వు రోడ్ లో నడిపింది చాలు, ఇప్పుడు రోడ్ వైడింగ్ లో నీ షాప్ తీసేస్తున్నావు. సార్, కానిస్టేబుల్ సార్, నా మల్లెపూలు షాప్ చివరికి చంపే మిగిలింది నాకు.